ఆన్సర్స్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయంలోకి వెళ్తే మొదటి వచనం చదవండి. అది ఇంకా ఆన్సర్ కాదు, నేను ఆన్సర్ చూపిస్తాను. కాబట్టి ఇప్పుడు తనకున్న స్థితి గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎప్పుడు ఇప్పుడు ఏముంది అక్కడ? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. సో నువ్వు చెప్పాల్సినది ఇప్పుడో చెప్పాలి. అప్పుడు నాలో ఒక నియమం ఉండింది, అది నన్ను ఏం చేస్తుంది? నాకు అడ్డంగా నిల్చుంటుంది. కానీ ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే నేను అట్లాంటి పరిస్థితిలో ఉండక్కర్లేదు ఇంకా. నేను అప్పటికి ఇప్పటికి తేడా ఉండాలి నీ జీవితంలో. చెప్పండి, అప్పుడు ఇప్పుడు ఏం తేడా ఉంది? అప్పుడు అంటే ఎప్పుడు? క్రీస్తులో లేనప్పుడు. ఇప్పుడు అంటే ఎంతమంది క్రీస్తులో ఉన్నారు? అప్పుడేమో ఆ బలహీనతలో ఉన్నావు, దౌర్భాగ్యంలో ఉన్నావు, అన్నిట్లో ఉన్నావు. కానీ వాటితో పని లేదు ఇప్పుడు మనకి. ఇప్పుడు నువ్వు క్రీస్తులో ఉన్నావు. ఆ క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఇందాక చూపించాను, తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. అంటే నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు నువ్వు కూడా అక్కడే ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఆల్రెడీ పైన ఉన్నావు. అది తెలియనంత కాలం నువ్వు కిందవే ఆలోచిస్తావు. ఒక్కసారి ఒక వ్యక్తి ఆ దాంట్లోంచి ఫ్రీ అయిపోతే, ఆ కింద ఉన్న వాటిలోంచి ఫ్రీ అయిపోతే ఎప్పటి వరకు అవ్వడం తెలుసా? ఎప్పటి వరకు అయితే ఇప్పుడున్న స్థితి అర్థం కాదు. ఇప్పుడు ఫస్ట్ ఏం చదివాం? క్రీస్తు యేసునందున్న వారికి, అంటే మనము ఆయనలో ఉండడం గురించి మాట్లాడుతాం. కానీ కొంచెం కిందకి వెళ్తే ఏమో తెలుసా? ఆయన మనలో ఉండడం గురించి మాట్లాడుతాం. ఈ యొక్క రెవల్యూషన్ కేవలం పౌలు గారికి ఇచ్చాడు దేవుడు. సంఘానికి యేసు క్రీస్తు లోపల ఉన్న వాళ్ళ జీవితం ఎట్లుంటుందో బయలుపరిచింది పౌలు గారు. అది పేతురు గారు కూడా ఇవ్వలేదు దేవుడు. అది పేతురు గారికి ఫస్ట్ పత్రిక రాసేటప్పుడు ఓన్లీ జ్ఞానం ఏమో తెలుసా? మనం క్రీస్తులో అందరికీ ఉంది. అందరు అపోస్తులకి ఏమో తెలుసా? ఎవరెవరమైతే రక్షించబడతామో మనందరం యేసు క్రీస్తులో ఉంటాం అనే అర్థం అందరికీ అయింది. అది బేసిక్ క్రిస్టియన్ నాలెడ్జ్ అనండి. అది బేసిక్. కానీ ఇంకా శ్రేష్టమైన జ్ఞానం ఉంది. ఏంటో తెలుసా? ఆయన నీలో ఉన్నాడు. ఆ ఉన్న ఆయన నీ ద్వారా పనిచేస్తాడు. నీ ద్వారా ఏమేమి చేయగలడో తెలుసుకోవడమే మన జీవితానికి శ్రేష్టమైన పని.